ఒకసారి ఒక 3 అంతస్తుల మేడ మీద ఒక కాంట్రాక్టర్ నిల్చొని ఉన్నాడు. 3 అంతస్తుల మేడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కాంట్రాక్టర్ 3 అంతస్తుల పైన ఉన్నాడు. ఆ పని జరుగుతుంది. కింద కంకర్ మిషన్ రన్ అవుతుంది. ఆ చప్పుడు ఉంది. పైన కాంట్రాక్టర్ ఉన్నాడు, కింద పని వాళ్ళు ఉంటే ఆ పైన ఉన్న కాంట్రాక్టర్ కి కింద ఉన్న పనివాడితో అవసరం పడింది. అయితే రే బాబు అని పిలిచాడు. కింద ఉన్న 3 అంతస్తులు ఉన్న కాంట్రాక్టర్ పిలిస్తే వాడు పలకల. ఎందుకు? వాడికి వినబడల. రెండోసారి మూడోసారి పిలిచాడు, వాడికి వినబడల. అయితే 4ఓసారి పిలిచే ప్రయత్నం చేశాడు, కానీ ఎంత ఇచ్చినా మనం వినపడట్లేదులే అని చెప్పి జోబిలో నుంచి, ఎవరి దగ్గర పైసలు ఉన్నాయా, ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు ఇస్తారు, మిమ్మల్ని ఏమాడుతున్నాను, నేను మళ్ళీ మీకు ఇస్తాను, ఒక 50, ఒక 100 వచ్చింది, ఇంకొక 50 ఉంటే ఇవ్వండి. యాభై చాలు. థ్యాంక్ యూ. ఏం చేశాడంటే కాంట్రాక్టర్ ఏం చేశాడంటే వాడిని పిలిస్తే పలకాలేడు, పిలుస్తుంటే వినపడట్లా అని చెప్పి జోబిలో నుంచి ఒక 50 రూపాయల నోటు ఉంటే 50 రూపాయల నోట్ తీసి, నోట్లు పడతాయి తీసుకొని తిరిగి నాకు ఇచ్చేయండి, మళ్ళా జోబులో పెట్టుకో దేవుడు ఇచ్చాడని నోట్ తీసి బాగా గురిపెట్టి వాడిని కొట్టాడు. ఆ పనివాడిని వాడి నెత్తి మీద పడ్డది. అది పడంగానే 50 రూపాయలు దొరికేసారా అని మడతటి జోబులో వేసుకున్నాడు. ఎక్కడి నుంచి పడ్డది, ఎలా పడ్డది, ఎవడైనా వేస్తే పడిందాన్ని గమనించాల్సిన పోనిచ్చి చుట్టూ వాళ్ళకి సెలబ్రేషన్ చెప్తున్నాడంట. వచ్చిందిరా, డబ్బులు దొరికేసారా అని. కాంట్రాక్టర్ కాస్త కోపం, అరే వేసింది నేనే కదరా, నన్ను చూడకుండా పక్కన వాళ్ళతో షేర్ చేసుకున్నావు నీ ఆనందాన్ని అని కోపం వచ్చి, సర్లే 50 రూపాయలను చూడలేదేమోడని నెక్స్ట్ 100 రూపాయల నోట్ తీశాడు. 100 రూపాయల నోట్ తీసి బాగా గుర్రంగా చుట్టి కరెక్ట్ గా ఈసారి ఎలాగైనా తగలని చెప్పి గురిపెట్టి 100 రూపాయలు దొరికేసారా, 100 రూపాయలు దొరికింది, నాకు 100 రూపాయలు దొరికింది అని మరతటి జోలు అడుస్తుంది. ఈసారి కూడా పైకి చూడాల, చుట్టూన్న వాళ్ళతో షేర్ చేసుకున్నాడు. కాంట్రాక్టర్ కొంచెం కోపం పెరిగిపోయింది. ఆడికి అసలు బీపీ ఎక్కువ, కొంచెం కోపం పెరిగిపోయింది. ఈసారి ఇక జోబులో వెతికితే దొరికింది చివరిగా 200 రూపాయల నోటు. ఈ 200 రూపాయల నోటుని గుండ్రంగా చుట్టి ఈసారి ఎలాగైనా వాడు పైకి చూడాలని గుండ్రంగా చుట్టి కొడితే కరెక్ట్ గా నెత్తి మీద పడి, 200 దొరికేసారా అని మరతటి జోలు పట్టుకొని బ్యాగ్ పట్టేసుకొని క్యారీ బ్యాగ్, ఇంటికి వెళ్ళిపోతున్నాను రా, 350 రూపాయలు వచ్చాయి, ఇంటికి వెళ్ళిపోతున్నా, నాకు పని అయిపోయింది ఇక్కడ అని ఇంటికి బయలుదేరదని బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాడు. కాంట్రాక్టర్కి కోపం చాలా పెరిగిపోయేసరికి ఈసారి ఎలాగైనా వాడిని చూసి ఎలాగ చేస్తా అని ప్లాన్ చేసుకుని ఆ ఫ్లోర్ మీద, థర్డ్ ఫ్లోర్ మీద అటు ఇటు చూస్తుంటే మంచి నున్నటి గుండ్రాయి ఒకటి దొరికింది. ఆ గుండ్రాయుడు కంటే ఆ రాయి తీసుకుని ఆ 3 నోట్లు పడ్డాయి, ఇది మిస్ అవ్వకుండా పడాలి అని గురిపెట్టి కొడితే నేరుగా నెత్తి మీద అని పైకి ఎక్కి చూశాడు. తల ఎక్కడ చూశాడు? పైకి చూశాడు. దెబ్బ పడితే తప్ప క్రైస్తవుడి కళ్ళు పైకి చూడవు. దెబ్బ పడితే తప్ప దేవుడు గుర్తురాడు. దెబ్బ పడితే తప్ప దేవుడిని తలుచుకో. నష్టం జరిగితే తప్ప సంఘానికి నువ్వు రావు. అనారోగ్యం వస్తే తప్ప సంఘానికి నువ్వు రావు. ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ నష్టాలు? ఎవరిస్తున్నారు సార్ అనారోగ్యం? ఎవరు పీకి పడేస్తున్నారు మీ ఉద్యోగం తెలుసా? దేవుణ్ణి పట్టించుకోవట్లేదని ఏదైతే అడ్డుగా ఉంటుందో అది నీకు ఆశీర్వాదం అనుకుంటున్నావు. నిన్ను ఆశీర్వదించిన అదే దేవుడు ఏ ఆశీర్వాదం ద్వారా అయితే నువ్వు సంఘాన్ని సేవకుని విడిచావో అదే దేవుడు ఆ ఆశీర్వాదాన్ని లాగేసుకుంటాడు. అదే దేవుడు నిన్ను దెబ్బ కొడితే దేవుడు గుర్తొస్తాడు. అన్నీ ఉన్నప్పుడు గుర్తురాడు దేవుడు. మీకు తెలుసా, పని అయిపోయింది కాబట్టి గుర్తురాడు దేవుడు మీకు. అదే దేవుడు మరలను జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసే పని అంటే తెలుసా, ఉన్నది కాస్త లాగేసుకుంటాడు. ఉన్న అభివృద్ధి పోతుంది, ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది, ఉన్న బిడ్డ పోతే అప్పుడు చచ్చినట్టు సంఘానికి వస్తావు. చచ్చినట్టు సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు క్షమించండి అయ్యా, ఉద్యోగం పోయింది. ఉద్యోగం వచ్చినప్పుడు నేను దేవునికి నమ్మకంగా ఉండలేకపోయాను. ఉద్యోగాన్ని పోగొట్టు.
అభివృద్ధి ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయాను, అభివృద్ధి కాస్త నష్టాలకి వెళ్ళిపోయింది. దేవుడు ఒక బిడ్డ ఇచ్చారని చెప్పి సంఘానికి రావడం మానేసని బిజీ అయిపోయినని దేవుడు ఆ బిడ్డను తీసేసుకున్నాడు అని క్షమాపణ అడిగేలాగా దేవుడు చేయక ముందే మీ బతుకులు మార్చుకోవాలి. దేవుడు ఆ స్థితిలోకి మిమ్మల్ని తీసుకుపోకమునుపే, నష్టాల బాటలోకి, ఉద్యోగం అడ్డు, వ్యాపారం అడ్డు, బిడ్డ అడ్డు, గార్డు గుడ్డని దేవుణ్ణి మరిచిపోయి సంఘానికి రాకుండా ఎక్కడెక్కడ నిలబడిపోతున్నావో వాటికి కారణమైన అది ఎంత ఘనమైనదైనా క్షణంలో దేవుడు లాగి పడేస్తే పొర్లుకుంటూ సంఘానికి వచ్చి పడతాం. ఆ స్థితి నీకు రాకూడదని సేవకుడుగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.